నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మైనార్టీలకు అన్నాడీఎంకే ద్రోహం. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిఎంకే మొత్తము మైనార్టీలకు అంటగాగింది. అడుగులకు మడుగులు వచ్చినటువంటి పార్టీ డిఎంకే. ఈ 5 ఏళ్ళు చేసింది వాళ్ళు అదే. హిందూ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వీళ్ళు ఫస్ట్ ఖండించేవాళ్ళు మిగతా వాళ్ళు. కానీ డిఎంకే సమర్థించింది. హిందూ ధర్మాన్ని నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కనాడు హిందువులకు అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు వీళ్ళ నాన్న కానీ ఈయన కానీ చేసింది లేదు. కంప్లీట్ మైనార్టీలకే వాళ్ళ సపోర్ట్. ఆయన ఒక సభలో ఇఫ్తార్ విందు ఇచ్చిండు. ఆ సందర్భంగా మాట్లాడిండు. భాజపాతో పొత్తు పెట్టుకొని మైనార్టీలకు అన్నాడీఎంకే ద్రోహం చేసిందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాయపెట్టైలోని న్యూ కాలేజీలో జరిగిన ఇఫ్తార్ విందు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ద్రావిడ సిద్ధాంతాలు ముస్లింల సిద్ధాంతాలు ఒకటేనన్నారు. తమది సోదరభావం అని, దానిని ఎవరూ విడదీయలేరని తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, దీనికోసం అన్ని రాష్ట్రాలకు భాజపా వ్యూహాలు పంపుతోందని ఆరోపించారు. ముస్లింలకు అండగా డిఎంకే ఉంటుందన్నారు. భాజపాతో పొత్తు పెట్టుకోనని చెప్పిన ప్రధాన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి నేడు కూటమి ఏర్పాటు చేసి ముస్లింలకు ద్రోహం చేశారని ఆరోపించారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ముస్లింల మీద దాడులు కాదురా నాయన, ముస్లింలే మా దేవాలయాల మీద, మా సాంప్రదాయాల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద ఎవరు చేస్తలేరు. దాడులు జరిగినప్పుడు మేము ప్రతిఘటిస్తున్నాం అంటే గొడవలకు కాదు, మా సంఘీభావాన్ని. ఇది అన్యాయమని ఎదిరి తిరుగుతున్నవే తప్ప ముస్లింలను ఎక్కడ కూడా కొట్టింది లేదు. ద్రోహులు దొంగలు దొరికినప్పుడు దండించడం, ఎందుకంటే పోలీస్ శాఖ ఆ పని చేయదు కాబట్టి వాళ్ళ వంతు పనిని అక్కడ ఉన్నటువంటి హిందువులు చేసిర్రు తప్ప ఎవరిని మేము చంపలేదు. ముస్లింలే చేస్తున్నారు. అయినా మీరు వాళ్లకు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు, వాళ్ళకు అంటగాగుతున్నారు. చేయండి. రేపు ప్రజలు ఎలక్షన్లో ఇచ్చే తీర్పే కనిపిస్తుంది. భాజపా అంటే అంత అంటరాని పార్టీ. అది భాజపాతో పొత్తు పెట్టుకున్నారని మాట్లాడుతున్నావు కదా, భాజపా అంటే అంత ద్రోహం చేసిందా? ఒకసారి ప్రయోగం. భాజపా రంగంలోకి దిగింది తమిళనాడులో, కూటమిగా ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిదే కదా. చూడండి, వెయిట్ చేయండి. ప్రజా తీర్పు కదా, నాయకుల తీర్పు కాదు కదా ఇది. ప్రేక్షకులారా, ఈ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్, ముస్లింలపై దాడులు జరుగుతాయనట, ద్రావిడులు మైనార్టీలు ఒకటేనట. దాడులు జరుగుతున్నాయన్న దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తూ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.